అప్పు తీసుకున్నాక తిరిగి చెల్లించకుండా తప్పించుకు తిరిగే వారి ఉదంతాలు నిత్యం వార్తల్లో చదువుతూనే ఉంటాం. అయితే తాజా ఉదంతంలో ఓ మహిళ లోన్ రికవరీ ఏజెంట్లను బురిడీ కొట్టించేందుకు పెద్ద ప్లానే వేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతూ ఉండగా మహిళ అతి తెలివి చూసి జనాలు ముక్కున వేలేసుకుంటూ ఉన్నారు. రాజస్థాన్లో వెలుగు చూసిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే బాన్స్వారా జిల్లాలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్స్టా అకౌంట్లో షేర్ చేశారు. వీడియోలో కనిపించిన దాని ప్రకారం స్థానికంగా ఉంటున్న ఓ కుటుంబం లోన్ తీసుకుని ట్రాక్టర్ కొనుక్కుంది. అయితే అప్పు సకాలంలో చెల్లించకపోవడంతో రికవరీ ఏజెంట్లు వారి ట్రాక్టర్ను తీసుకెళ్లేందుకు ఇంటికొచ్చారు. అప్పుడు ఇంట్లోని ఓ యువతి తనకు అమ్మవారు పూనినట్టు నాటకమాడుతూ రికవరీ ఏజెంట్లను అడ్డుకునే ప్రయత్నం చేసింది. వారిని భయపెట్టి వెళ్లగొట్టేందుకు ఊగిపోతూ నానా దుర్భాషలాడింది. మాట వినకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ క్రమంలో రికవరీ ఏజెంట్లేమో ట్రాక్టర్ను తీసుకెళ్లకపోతే తమ ఉద్యోగాలు పోతాయంటూ విజ్ఞప్తి చేయడం కూడా వీడియోలో రికార్డ్ అయింది. ఇక వీడియో వెనుక నిజాలపై పూర్తి స్పష్టత లేకపోయినప్పటికీ జనాలను మాత్రం ఈ ఉదంతం బాగా ఎంటర్టైన్ చేస్తోంది. నెట్టింట ఇది తెగ వైరల్ అవుతూ ఉండటంతో జనాలు పెద్ద ఎత్తున స్పందించారు. వేల కొద్ది కమెంట్స్ కూడా చేశారు. ఇక గతంలోనూ లోన్ తీసుకున్న వారు అప్పులు తిరిగి చెల్లించకపోగా ఫైనాన్షియర్లను బెదిరించిన ఘటనలు వెలుగు చూశాయి. అయితే ఈ ఉదంతంలో సినిమా ట్విస్ట్లను మించి మహిళ బెదిరింపులకు దిగడం జనాలు నోరెళ్లబెట్టేలా చేస్తోంది.